హాయ్ అండి. అందరెలా ఉన్నారు? ఈరోజు మేము గోతెన్బర్గ్‌లోని నార్డ్‌స్టెన్ మాల్‌కైతే వచ్చాము. ఇది స్వీడన్‌లోని సెకండ్ లార్జెస్ట్ సిటీ అంట. అండ్ ఈ ఏరియా పేరు బ్రిన్స్ పార్కెన్. ఇది గోతెన్బర్గ్‌కి సిటీ సెంటర్ అన్నట్టు. ఇక్కడి ట్రామ్స్, బసెస్ అన్నీ ఇక్కడ కలుస్తాయి. అండ్ ఇది ఒక సెంట్రల్ హబ్ లాగా కూడా పిలుచుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ మాత్రమే కాదండి, రిలాక్స్ అవ్వటానికి కూడా చాలా బావుంటుంది. మీరు చూస్తున్నారు కదా! ఈ అట్మాస్ఫియర్, ఈ బర్డ్స్, ఈ రివర్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇక్కడికొచ్చిన ప్రతిసారి నాకైతే. అండ్ అప్పుడప్పుడు రాఫ్టింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఓన్లీ సమ్మర్‌లో. ఇక్కడ ఉన్న ఈ ఫౌంటైన్ కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అన్నట్టండి. అండ్ ఈ ఫౌంటైన్ దగ్గర చాలా మంది రిలాక్స్ అవుతూ కనిపిస్తారు మీకు. అండ్ ఈరోజు ఇక్కడ ఎవరో ఒక ఆయన మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నాడు. మీరు వినండి. అండ్ ఇప్పుడు మనం నార్త్‌స్టర్న్ మాల్ లోపలికైతే వెళ్ళిపోదామండి. నార్త్‌స్టర్న్ మాల్ అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. మనకి ఇండియాలో ఉన్న మాల్స్ లాగానే ఉంటుంది. సేమ్ ఇండియాలో ఉన్నట్టే మనకి బ్రాండెడ్ షోరూమ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుందండి. బట్ చాలా ఆర్గనైజ్డ్‌గా మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కోర్ట్స్‌లో అయితే స్వీడిష్ ఫుడ్డే దొరుకుతుంది. అండ్ బర్గర్స్ లాంటివి దొరుకుతాయి. స్వీడన్ కాఫీకి చాలా ఫేమస్. అండ్ మీరు గోథెన్బర్గ్ వచ్చినట్టయితే బ్రిన్స్ పార్క్‌ని చూడడం అండ్ నార్త్‌స్టర్న్ మాల్‌ని విజిట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.